క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బాసాని రవికుమార్ రెడ్డి, లలిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు. అమెరికాలో నివసిస్తున్న బాసాని అర్చనారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. ఏప్రిల్ 24న పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని చైతన్యరెడ్డికి ఆరోగ్యం, దైవజ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం రాయదుర్గం విచారణ. రామినేడి అంతోని టీచర్ సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గురుశ్రీ ఆర్ బాలరాజు ఎస్డిబికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. అవినాష్, అనీష్, రేవంత్లకు మంచి భవిష్యత్తు, ఉద్యోగం, సంబంధాలు రావాలని కీర్తిశేషులు మార్తమ్మ, చిన్నప్ప, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ పరిమళ మేరీ, శోభారాణి, శౌరి ప్రసాద్ బాబు, ఎం ఫ్రాన్సిస్ రెడ్డి, బాలస్వామి, అనుష, లావణ్య, రేవంత్, లారెన్స్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ జాస్మిన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ శౌరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని, కృష్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, షష్మిత్ రెడ్డి, రినో రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యములో యోహాను శుభవార్త 6వ అధ్యాయము 44వ వచనములో, నన్ను పంపిన తండ్రి ఆకర్షించినని తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుని దగ్గరకు వెళితే ఏమొస్తుంది? తండ్రి ఆకర్షించాలట ఎవరినైనా సరే. అప్పుడు ఎవరైనా సరే కుమారుని దగ్గరకు వెళతారట. కుమారుని దగ్గర ఏముంది? కుమారునిలో రక్షణ ఉంది. కుమారుని దగ్గర నిత్య జీవం ఉంది. కుమారుని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందుకని కుమారుడు అంటున్నాడు కదా, నా తండ్రి ఆకర్షించాలి మొట్టమొదటిగా. దేవుని బిడ్డలారా, తండ్రి చేత ఆకర్షింపబడదాం, రక్షింపబడతాం. కుమారుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. అందుకని కుమారునిలో రక్షణ ఉంది. ఈరోజు మొదటి పట్టణం కూడా ఆలకిస్తే అక్కడ ఫిలిప్పు మరి యొక్క ఉద్యోగి సంభాషణలో మనం వినబోతున్నాం. ఫిలిప్పు ఆ ఉద్యోగిని దేవుని గురించి ఉన్నటువంటి మాటలు బోధించి ఉద్యోగి యొక్క మనసు మార్చుకునేటట్లు చేసి ఉద్యోగిని జ్ఞానస్నానం తీసుకునేటట్లు చేశాడు ఫిలిప్. అందుకని క్రీస్తు నామములో జ్ఞానస్నానము ఇప్పించి ఫిలిప్పు ఆ ఉద్యోగిని రక్షించాడు. దేవుని బిడ్డలారా, నమ్ముదాం, విశ్వసించుదాం. క్రీస్తు ప్రభునిలో రక్షణ ఉంది, క్రీస్తునిలోనే మన జీవం ఉంది అని విశ్వసించి ఈ దివ్య బలి పూజలో భక్తి విశ్వాసముతో పాల్గొని మనము చేసినటువంటి ప్రతి పాపమును మనసారా ఒప్పుకొని యోగ్యంగా దివ్య బలి పూజలో పాల్గొందాం. చేతులు జోడించి కండ్లు మూసుకొని చేసిన ప్రతి పాపమును మనసారా ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. యోగ్యంగా దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యములను స్మరించుకొనుచున్న ఈ దినములలో నీవు మాపై ఎక్కువగా కనబరచు ప్రేమానురాగములను మేము తనివి తీరా ఆస్వాదించుచున్నాము. ఎందుకనగా అజ్ఞానము, పాపము అను అంధకారము నుండి విముక్తులమై ఆనందించుచున్నాము. ఆ విధముగానే మేము తెలుసుకొనిన ఈ సత్యముల ఆచరణ యందు మాకు దృఢచిత్తమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు
పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞాన స్నానము పొందవచ్చును. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు దూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవచ్చుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి, ఇథియోపియా రాణి అయిన కాందాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగిపోవచ్చుండెను. అతడు అట్లు పోవచ్చు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థము చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథమునెక్కి తన ప్రవక్త కూర్చుండునవని అతడు ఫిలిప్పునకు ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములో భాగము ఏదన వధింపబడుటకు తీసుకొని పోబడిన గొర్రె వలెను, ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరువడు. అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవరునూ పలుకచాలరు. ఏలైనా అతని భౌతిక జీవితము సమాప్తమాయెను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు? తనను గూర్చియా లేక మరి ఒకరిని గూర్చియా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింపనారంభించెను. వారు అట్లి సాగుపోవుట నీరుగల ఒక ప్రదేశంను చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞానస్నానమును పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానము పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయు ఆజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానము ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయెను. సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను. అక్కడి నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరియాను చేరుకొనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ప్రభుని స్తుతింపుడు. అన్యజాతులారా మీరు మా దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్లెడలా ప్రతిధ్వనించునుగాక. ఆయన మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడెను. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ప్రభుని స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులు కలవారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరకును వినిపింతును. నేను ఆయనను మొరపెట్టుకుంటిని, ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ప్రభుని స్తుతింపుడు. దేవుడు నా మొరను పెడచెవిన పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపుటను మానలేదు. ఆయనను స్తుతి కలుగునుగాక. అందరూ
సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవనవేదం, దేవుని వాక్యం జీవనవేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది. స్వరూపుడు ఆదిదేవుడే దివ్యవాణిగా అవతరించెను. మానవ క్షేమము కోరిన దైవం యేసు ప్రభునిగా దర్శనమిచ్చి, మానవ క్షేమము కోరిన దైవం యేసు ప్రభునిగా దర్శనమిచ్చి, జనమా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 44వ వచనం నుండి 51వ వచనం వరకు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచెనని భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంత అదృష్టవంతులమో చూడండి, ఎంత భాగ్యాన్ని మనం పొందుకున్నామో చూడండి. క్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని విడిచి వెళుతూ నా ప్రజలు ఏమైపోతారో, నా విశ్వాసులు ఏమైపోతారో, ఈ లోకము ఏమైపోతుందో అనే భయముతోటి క్రీస్తు ప్రభువు తాను వెళుతూ దివ్య సప్రసాదాన్ని స్థాపించి దానిని మనకు జీవాహారముగా నిత్యము మనల్ని పోషించేటువంటి భోజనంగా ఆయన స్థాపించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అందుకని మనమంతా భాగ్యవంతులము, అదృష్టవంతులము. ప్రభు వెళ్ళిపోతూ తన యొక్క శరీరాన్నే మనకి భోజనంగా ఇచ్చి వెళ్ళారు. ఈరోజు ఆలకించినటువంటి సువిశేష పట్టణమును ఒక్కసారి వచనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనములో, పరలోకము నుండి దిగివచ్చిన జీవం గల ఆహారము నేనే. ఈ ఆహారము ఎవడేని భుజించిన ఎడలవాడు నిరంతరం జీవించును. ఈ లోకం జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించునచో వాడు నిరంతరము జీవించును. ఆయన మనకిచ్చినటువంటి ఆయన యొక్క శరీరము రక్తమును తిని త్రాగినటువంటి వాడు నిత్యము జీవించును అని ప్రభువు మనకి అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నారు. దానితో పాటు ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే. ఏమిటి? ఈ లోకం జీవించడానికి, మన శరీరాన్ని పోషించుకోవడానికి మనం తింటాం. శరీరం గురించి మాత్రమే ప్రభు చెప్పలేదు. దేవుని బిడ్డలారా, శరీరం మాత్రమే పోషింపబడితే సరిపోతుందని ప్రభు చెప్పడం లేదు. ఆలోచించండి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమిటంటే, ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే. దేవుని బిడ్డలారా, మనం 3 పూట్ల తింటే మన శరీరాన్ని పోషించుకోవచ్చు. అయితే ఈ లోకం బ్రతకడం కోసం, ఈ లోకంలో మనం బ్రతకడం కోసం ఆయన యొక్క శరీరం ఇచ్చాడు కదా. ఏమిటి దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క అర్థం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ లోకం బ్రతుకుతుంది ఆయన యొక్క శరీరము తినినటువంటి ప్రతి ఒక్కరును. ఈ లోకం బ్రతుకుతుంది. ఈ లోకంలో వాళ్ళు కూడా బ్రతుకుతారు. ఎలా అండి అంటే, మనం తింటే మాత్రమే బ్రతకడం కాదు, తింటే మాత్రమే బ్రతకడం కాదు, ఆ తిండి సంపాదించడం ఎలా? ఆ తిండి సంపాదించడం ఎలా? ఈ లోకం బ్రతకడానికి ఇదిగో నా శరీరం మీకు ఇస్తున్నాను అంటే, ఈయన యొక్క శరీరము తిన్నటువంటి వారు, గుర్తుపెట్టుకోండి, ప్రభువు ఒక బ్రతుకు దేరువును చూపిస్తాడట. ఈయన యొక్క శరీరమును రక్తమును భుజించి పానము చేయు వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం బ్రతుకుదేరువు చూపించడం. మనకు బ్రతుకుదేరువు ఏంటి? ఒక్కొక్కరికి ఉద్యోగం ఉండొచ్చు, కొంతమందికి వ్యాపారాలు ఉండొచ్చు, కొంతమందికి పొలంలోకి వెళ్ళి పని చేస్తే వాళ్ళకి డబ్బు వస్తుంది, తిండి తినడానికి అవకాశం ఉంటుంది. అదే దేవుడిచ్చేటువంటి బ్రతుకుదేరువు. ఎవరికి వస్తుంది ఈ బ్రతుకుదేరువు? ఎవరైతే ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును తిని త్రాగుతారో వాళ్ళకి ప్రభువిచ్చేటువంటి బ్రతుకుదేరువిది. రెండవది, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శరీర రక్తములను తిని త్రాగినటువంటి వారికి వారి యొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది.
ఆయుష్ పెరగడం అంటారు కదా, ఆయుష్ పెరగడము. ఆయన యొక్క శరీర రక్తాలని తిని త్రాగినటువంటి వారికి ఆయుష్ పెరుగుతుందా? అవును. అందుకని ప్రభువు ఏం చెప్పారు? జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు. అంటే మన ఆయుష్ పెరుగుతూ మనకి నిత్య జీవాన్ని ప్రభువిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎవరికి ఆయుష్ పెరుగుతుంది? ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అంటే, నిత్య జీవంలో మరణం ఉంటుందా? నిత్య జీవంలో మరణం ఉంటుందా? మరణం ఉండదు. ఎవరైతే ఆయన యొక్క శరీర రక్తములను తిని త్రాగుతారో వాళ్ళు నిత్యము జీవిస్తారు. ఇదిగో ఈ లోకములోనే కాదు, పరలోకములో కూడా వాళ్ళు బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. అందువలన ఆ దివ్య సప్రసాదానికి, ప్రభువిచ్చినటువంటి ఆయన యొక్క శరీరానికి మనం అంత గౌరవము, అంత మర్యాద చూపించి ఆయన యొక్క శరీర రక్తాలని మనం తిని త్రాగి బ్రతుకుతాం. బ్రతుకు దేవుని కూడా ఇస్తున్నటువంటి ఆయన యొక్క శరీర రక్తములను గౌరవించుదాం. అందువలన దివ్య సప్రసాదాన్ని నిత్యము స్వీకరించుదాము. దివ్య సప్రసాదాన్ని మనం భుజించుదాము. ఈ శరీరాన్ని పోషించుకోవడం మాత్రమే కాదు, మన ఆత్మను కూడా పోషించుకుందాం. దీవించబడదాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము అర్థం చేసుకొని భక్తి మార్గములో నడుచున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతను తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవొయ్యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా బాలాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జార్జ్ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు
యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాపై దయ చూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాపై దయ చూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడానికి పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
పరమాత్ముని వరవిందు ఆత్మల ఆనందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు ఆత్మల ఆనందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు జీవము తానై వరము తానై జీవజలములు తానై భోజమే ఆయన మనకు మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి, నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతుల్లో దొరకనట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అత్యంత సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. ప్రభుని ప్రేమలో సేవలు వెళ్ళి జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. కారుణ్యం అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం కారుణ్యము
భాగ్యసిరులు లేకున్నను స్వర్గమిచ్చి కారుణ్యము. ఊరు పేరు లేకున్నను చేరదీసి కారుణ్యము. భాగ్యసిరులు లేకున్నను స్వర్గమిచ్చి కారుణ్యము. వ్యాధి బాధలెన్నున్నను ఓదార్చి గుణపరచి కారుణ్యము. వ్యాధి బాధలెన్నున్నను ఓదార్చి గుణపరచి కారుణ్యము. నా పోరాటంలో నా ప్రయాణంలో నా పోరాటంలో ప్రయాణంలో తోడుగా నిలిచి కారుణ్యము. దివ్య కారుణ్యమా సదా మీకి స్తుతులు. దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకి స్తుతులు. దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం. అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం. అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం.